హాయ్ వేస్ వెల్కమ్ టు మార్కెట్ మాడి. ఈరోజు మార్కెట్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ అన్ని ఇండస్ట్రీస్ డౌన్ ఓపెన్ అయినాయి. కానీ ఓపెన్ అయిన వెంటనే ఓపెన్ నుంచి నిఫ్టీ అయితే ఆల్మోస్ట్ 100 పాయింట్స్ పైనకి వచ్చేది, క్లోజ్ అయింది. సెన్సెక్స్ కూడా అదే జరిగింది, ఒక 200 పాయింట్స్ అప్లో క్లోజ్ అయింది. బ్యాంక్ నిఫ్టీ కూడా ఒక 200 పాయింట్స్ ఓపెన్ నుంచి. నేను చెప్పేది అంటే డౌన్. నిన్న క్లోజ్తో కంపేర్ చేస్తే డౌన్ ఓపెన్ అయినాయి. యాక్చువల్లీ నిన్న ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్ కట్ జరిగింది కదా. కట్ జరిగిన తర్వాత ఫెడ్ చైర్మన్ కామెంటరీ తర్వాత ఎస్పెషల్లీ డౌ, నాస్డాక్ అయితే కూలిపోయినాయి. ఆల్మోస్ట్ 1200 పాయింట్స్ వరకు డౌన్కి వెళ్ళాయి. ఇది నార్మల్గా ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. పడుతుంది ఒక 300 డౌన్ ట్రెండ్కి వచ్చింది కాబట్టి ఒక 200, 300, 400 పాయింట్స్ పడుతుంది అనుకున్నాం. కానీ ఒకేసారి 1200 పాయింట్స్లో డౌన్లో క్లోజ్ అవుతుందని, మన గిఫ్ట్ నిఫ్టీ 350 పాయింట్లు డౌన్లో క్లోజ్ అవుతుందని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. కానీ నేను ఎక్స్పెక్ట్ చేసి నిన్న వీడియోలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసిన లెవెల్లో 24,177 బ్రేక్ అయితే 24,021 అనుకున్నాం. కానీ ఇది ఓపెనింగ్గా డైరెక్ట్గా 23,877 దగ్గర ఓపెన్ అయ్యి అక్కడి నుంచి డైరెక్ట్గా మీకు చెక్ చేసుకుంటే మీకు ఆల్మోస్ట్ 100 పాయింట్స్ అప్లో క్లోజ్ అయింది. అంటే 23,877 ఓపెనింగ్. లో టచ్ అయింది 23,870, అంతే. నాట్ ఈవెన్ 7 పాయింట్స్ డౌన్. కిందకే వెళ్ళలేదు అసలు ఓపెన్ అయిన తర్వాత. యాక్చువల్లీ ఏంటంటే ఎనీ మార్కెట్కి ఓపెన్ అయిన తర్వాత కిందకి వెళ్తుంటే దట్ ఈస్ అ డౌన్ ట్రెండ్. కానీ ఓపెన్ అయిన తర్వాత బౌన్స్ బ్యాక్ అయ్యి ఓపెన్ పైన కానీ క్లోజ్ అవుతూ ఉంటే అది అంటే బౌన్స్ బ్యాక్ అయితే ట్రై చేస్తున్నది అని అర్థం. 23,877 దగ్గర ఓపెన్ అయింది. హై టచ్ అయింది 2400 వరకు, 24,000 వరకు టచ్ అయింది. క్లోజ్ అయింది 24,951. ఈరోజు ఆప్షన్ బయర్స్కి అయితే నిఫ్టీ ఎక్స్పైరీ కదా, మ్యాక్సిమం బోరింగ్ డే అండ్ మ్యాక్సిమం లాస్ట్ డే ఉంటుంది. ఎందుకంటే త్రూఅవుట్ ద డే అసలు అది ఎస్పెషల్లీ లాస్ట్ 2 అవర్స్ అయితే 24,950 ప్లస్ ఆర్ మైనస్ 10-15 పాయింట్స్ రేంజ్లో తిరిగింది టోటల్ నిఫ్టీ. అండ్ సేమ్ ఇస్ ది కేస్ విత్ సెన్సెక్స్, బ్యాంక్ నిఫ్టీ అన్నీ కూడా ఫ్లాట్, ఆల్మోస్ట్ స్ట్రైట్ లైన్స్ లాగే ఉన్నాయి. ఓపెన్ అయిన ఫస్ట్ లెవెల్ మన చార్ట్స్ చూసే వాళ్ళకి అర్థమవుతుంది. ఓపెన్ అయిన తర్వాత ఫస్ట్ లెవెల్ రీచ్ అయింది. దాని తర్వాత నుంచి ఆల్మోస్ట్ 10:30, 11 తర్వాత నుంచి త్రూఅవుట్ ద డే ఫ్లాట్గానే ఉన్నది మోస్ట్ ఆఫ్ ద టైమ్ నిఫ్టీ. బ్యాంక్ నిఫ్టీ, సెన్సెక్స్ ఇస్ ఆల్సో సేమ్. వాటి చార్ట్స్ కూడా మీరు చెక్ చేసుకుంటే అలానే ఉంటుంది. సో ఇప్పుడు రేపు ఎలా ఉంటుంది అనేది మనం చెక్ చేసుకుంటే మనం నోట్ చేసుకోవాల్సిన లెవెల్స్ 24,021 ఆన్ ద అప్ సైడ్. ఎందుకంటే 24,951 దగ్గర ఉంది కాబట్టి, 23,951 దగ్గర క్లోజ్ అయింది కాబట్టి అప్ సైడ్ 24021 కానీ క్రాస్ అయితే 24,177కి వెళ్తుంది. అది కానీ బ్రేక్ అయితే మాత్రం ఓపెన్ అయిన తర్వాత ఓపెన్ కన్నా కిందకి వెళ్తే మళ్ళీ ఒకసారి 23,862 టచ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇది ఒకసారి మనం రేపు మార్నింగ్ ఓపెన్ అయిన తర్వాత చెక్ చేసుకోవాలి. కానీ ఆల్రెడీ కంటిన్యూస్గా 3 డేస్ భారీ ఫాల్ జరిగింది కాబట్టి నియర్లీ దగ్గర ఒక 1000 పాయింట్స్ వరకు నిఫ్టీ పడిపోయింది కాబట్టి ఓవర్సోల్డ్ అయి ఉంటుంది. కాబట్టి మినిమం అందులో రేపు ఫ్రైడే కాబట్టి మోస్ట్లీ బౌన్స్ బ్యాక్ అయ్యే అవకాశం కూడా చాలా ఎక్కువ ఉంటుంది. రేపు ఒకసారి చెక్ చేసుకోండి. ఎందుకంటే ఈరోజు ఓపెన్ కన్నా కింద కానీ డౌన్లో కానీ క్లోజ్ అయి ఉంటే మీకు అంటే కింద కానీ ఉంటే అంటే డౌన్కి వెళ్ళి కానీ క్లోజ్ అయి ఉంటే మనం డౌట్ చేయొచ్చు. కానీ ఓపెన్ అయిన తర్వాత 100 పాయింట్స్ బౌన్స్ బ్యాక్ అయ్యి పైన క్లోజ్ అయింది కాబట్టి మోస్ట్ వాల్లీ రేపు కూడా కొంచెం బౌన్స్ అయ్యే అవకాశమే చాలా ఎక్కువ ఉంటుంది. ఒకసారి చెక్ చేసుకోండి. తర్వాత ఈరోజు ఏం జరిగింది అనేది మనం ఒకసారి చూసుకుంటే సెన్సెక్స్ 964 పాయింట్స్ డౌన్లో క్లోజ్ అయింది. నిఫ్టీ 247 పాయింట్స్ మైనస్లో క్లోజ్ అయింది. బ్యాంక్ నిఫ్టీ 563 పాయింట్స్ డౌన్లో క్లోజ్ అయింది. అండ్ మీరు ఏ స్టాక్ ఈరోజు అప్లో లేదు, అన్ని స్టాక్స్ డౌన్లో ఓపెన్ అయినాయి అండ్ డౌన్లోనే ఉన్నాయి. త్రూఅవుట్ ద డే అది డౌన్లోనే ఉన్నాయి. అది కొంచెం కూడా కిందకి వెళ్ళలేదు, పైకి వెళ్ళలేదు, ఎక్కడ ఓపెన్ అయింది. ఈవెన్ స్టాక్స్ మీరు చెక్ చేసుకున్నా, మీరు ఐసిఐసిఐ బ్యాంక్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ ఇటువంటివన్నీ చెక్ చేసుకోండి. ఎక్కడ ఓపెన్ అయినాయి అక్కడే క్లోజ్ అయినాయి ఆల్మోస్ట్. ఈరోజు జరిగింది అది. తర్వాత మనం ఎఫ్ఐఐ డేటా చెక్ చేసుకుందాం. ఎఫ్ఐఎస్ ఈరోజు సెల్లర్స్ ఉన్నారు. 12,685 crores బయింగ్ జరిగింది. 16,910 crores సెల్లింగ్ జరిగింది. -4,224 crores సెల్లింగ్ జరిగింది ఎఫ్ఐఎస్. డిఐఎస్ 3,945 crores బై చేశారు వాళ్ళు. అండ్ టోటల్ ఈజ్ డెఫై రెండింటి కంపేర్ చేసుకుంటే 281 crores మైనస్ ఉంది. ఎక్స్చేంజ్లో సెల్లింగ్ జరిగింది. తర్వాత చార్ట్ చెక్ చేసుకుందాం. ఇప్పుడు మీకు నిఫ్టీ చార్ట్ చూడండి. మీకు ఓపెన్ అయిన తర్వాత ఫాస్ట్గా 23,930, 24,000 వరకు వెళ్ళింది. 24,004 ఈస్ హై. మన ఆ లెవెల్ వరకు వెళ్ళింది. అక్కడి నుంచి చూడండి కిందకు వచ్చింది. మళ్ళీ ఓపెన్ దగ్గరికి వచ్చి మళ్ళీ అగైన్ ట్రై టు టచ్ పై లెవెల్ టచ్ అయ్యేదానికి ట్రై చేసింది. ఇక్కడ లెవెల్ టచ్ అయ్యేదానికి
అక్కడి నుంచి చూడండి త్రూ అవుట్ ద డే అక్కడి నుంచి ఫస్ట్ అండ్ సెకండ్ లెవెల్ మధ్యలో ఉంది. అంటే 24,082కి వెళ్ళటం లేదు, 23,930కి రాలేదు. త్రూ అవుట్ ద డే ఆల్మోస్ట్ స్ట్రైట్ లైన్ లాగా ఉన్నది. కాబట్టి ఈరోజు ఎక్స్పైరీ రోజు, అందులో లాస్ట్ 1 hour 2 hours ఎవరైనా ఆప్షన్స్ ట్రేడింగ్ చేస్తామని ఆప్షన్స్ బయర్స్ ఎవరైనా ట్రేడ్ చేస్తుంటే ఈవెన్ 23,950 ట్రేడ్ చేసిన వాళ్ళకి కూడా లాస్ వచ్చి ఉంటుంది. ఈరోజు 23,400 వాళ్ళకి, 23,900 పుట్ చేసిన వాళ్ళకి అందరికీ పోయి ఉంటుంది. ఈరోజు డబ్బులు డిమినిష్ అయిపోయి ఉంటాయి. టోటల్ స్ట్రైట్ లైన్ లాగా ఉంది. కాబట్టి అది బయర్స్ అందరికీ లాస్. కానీ డబుల్ఎస్ చేసిన వాళ్ళకి అది మార్నింగ్ నుంచి బాగా వచ్చి ఉంటుందని నేను అనుకుంటున్నాను. ప్రీమియమ్స్ బాగానే ప్రాఫిట్ ఉంటాయని అనుకుంటున్నాను. ఈ తర్వాత ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ చెక్ చేసుకుందాం మనం ఒకసారి. బ్యాంక్ నిఫ్టీలో మీరు చూసుకుంటే ఇక్కడ చూడండి చార్ట్ మీకు ఓపెన్ అయింది. ఓపెన్ అయిన తర్వాత ఫస్ట్ బ్యాంక్ నిఫ్టీ డౌన్కి వెళ్ళింది. 51,315 దగ్గర వరకు వెళ్ళింది. అది లో ఈజ్ 51,263. అక్కడి నుంచి బౌన్స్ బ్యాక్ అయింది చూడండి. ఓపెన్ దగ్గరకు వచ్చింది. ఓపెన్ దగ్గరకు వచ్చి ఫస్ట్ హైకి వచ్చింది. ఫస్ట్ హైకి వచ్చి మళ్ళీ ఓపెన్ దగ్గరకు వచ్చి తర్వాత ఫస్ట్ హై సెకండ్ హై అదే రేంజ్లో తిరిగింది చూడండి. 130 నుంచి యూ సీ ద చార్ట్. ఈ చార్ట్లో మీకు అసలు ఎక్కడ లేనే అంటే మొమెంటే లేదు. సేమ్ స్ట్రైట్ లైన్ 5,1,542 దాని దగ్గర త్రూ అవుట్ ద డే ఇట్ వాస్ మూవింగ్ ఫ్రమ్ 1 o'clock నుంచి 3:30 వరకు ఆల్మోస్ట్ అక్కడే ఉన్నది. 130 నుంచి 3:30 వరకు లాస్ట్ 2 hours అక్కడే ఉన్నది. ఇది బ్యాంక్ నిఫ్టీ చార్ట్ సంబంధించింది. ఇప్పుడు మన స్టాక్స్ ఒకసారి చెక్ చేసుకుందాం. మన స్టాక్స్ ఎలా ఉంటాయి ఏంటనేది ఈరోజు ఎందుకు ఏది పెరిగాయి ఏది తగ్గాయి అనేది ఒకసారి చెక్ చేసుకుందాం. ఈ స్టాక్స్లో మీరు కానీ చెక్ చేసుకుంటే చూడండి ఈరోజు అన్నీ ఆల్మోస్ట్ నేనంటే మీకు చెప్పాను. నేను మోస్ట్ ఆఫ్ ద స్టాక్స్ ఆర్ అట్ బౌన్స్ లెవెల్ దగ్గర ఉన్నాయని చెప్పని, బౌన్స్ అయ్యేదానికి ట్రై చేస్తున్నాయి, ఆ లెవెల్ దగ్గర ఉన్నాయని చెప్పి నేను మీకు చెప్పాను. ఈరోజు కానీ మీరు కానీ చూస్తే రిలయన్స్ యాక్చువల్లీ నిన్న అప్ ఉంది. అది ఓపెన్ అయింది 1,239 దగ్గర ఓపెన్ అయింది. అది క్లోజ్ అయింది 1,230. ఇన్ఫీ అది 1,934 దగ్గర ఓపెన్ అయింది 1,948. ఇది ఓపెన్ కన్నా అబౌవ్ క్లోజ్ అయింది. అదే మన టీసీఎస్ 4,282 దగ్గర ఓపెన్ అయింది. 4,281 దగ్గర క్లోజ్ అయింది. ఇది చూడండి ఎంత క్లోజ్గా ఉన్నాయో. భారతీ ఎయిర్టెల్ 1,586 దగ్గర అది ఓపెన్ అయింది. 1,599 దగ్గర క్లోజ్ అయింది. నిఫ్టీ ఓపెన్ అయింది మాత్రం అప్లో క్లోజ్ అయిందని ఆల్రెడీ చెప్పాను కదా. బ్యాంక్ నిఫ్టీ రెండు అప్లోనే క్లోజ్ అయినాయి. బ్యాంక్ సైడ్ తీసుకుంటే మనకి మెయిన్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ అది 1,799 దాని ఓపెనింగ్, అది క్లోజ్ అయింది 1,794. తర్వాత కోటక్ బ్యాంక్ 1,763 అది క్లోజ్ అయింది 1,763 దగ్గర క్లోజ్ అయింది. ఓపెన్ ఎక్కడ అయింది అక్కడే క్లోజ్ అయింది. యాక్సిస్ బ్యాంక్ 1,704 తన ఓపెనింగ్, క్లోజింగ్ వచ్చేది మీకు 1,110. అండ్ ఐసిఐసిఐ బ్యాంక్ ఇది క్లోజ్ అయింది. ఇది మెయిన్ మనకి ఐసిఐసిఐ బ్యాంక్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఈ రెండు ఒక 16-20 -16 ఐసిఐసిఐ హెచ్డిఎఫ్సి బ్యాంక్ -24 ఐసిఐసిఐ బ్యాంక్ ఉంది. కాబట్టి 500 రూపాయలు మినిమం, 500 పాయింట్స్ మినిమం మన బ్యాంక్ నిఫ్టీ డౌన్ ఉంది. ఇది మీకు చూసుకుంటే 1,286 దగ్గర ఐసిఐసిఐ బ్యాంక్ ఓపెన్ అయితే అది క్లోజ్ అయింది 1,289 దగ్గర క్లోజ్ అయింది. ఆల్మోస్ట్ ఎక్కడ ఓపెన్ అయినా ఎక్కడ ఉన్నాయి. కాబట్టి మనకు మార్కెట్లో అసలు కదలిక లేకుండా పోయింది త్రూ అవుట్ లాస్ట్ అంటే 11:30 12 తర్వాత నుంచి మూమెంట్ లేదు. ఎందుకంటే దీంట్లో తెలిసిన మూమెంట్ అప్కి వెళ్ళటం లేదు, డౌన్కి వెళ్ళటం లేదు. పైకి ఒక టార్గెట్ రీచ్ అవటం లేదు, కిందకి ఒక టార్గెట్ రీచ్ అవటం లేదు, అక్కడే ఉన్నాయి ఇవన్నీ. ఇది మన స్టాక్స్ సంబంధించింది. ఇక మన లైవ్ బస్టర్ సిగ్నల్స్ ఎవరైతే చెక్ చేసి ఎవరైతే వాడుతుంటారో వాళ్ళ కోసమని ఇది చెప్తున్నది. ఈరోజు చూడండి మీకు మన ఎస్పెషల్లీ సెన్సెక్స్ కాల్ అది రీజనబుల్గానే మార్నింగ్ ఏంటంటే మార్నింగ్ ఫస్ట్ 2 hours మన సబ్స్క్రైబర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి డైరెక్ట్గా రీజనబుల్గా వచ్చేస్తుంది ప్రాఫిట్స్. ఈరోజు సిగ్నల్స్ మార్చున్నాను చూడండి. ఇక్కడ మీకు అక్కడ కానీ పుట్ ఉంటే నిఫ్టీ పుట్ ఉందంటే మీకు డైరెక్ట్గా మీకు నిఫ్టీ కానీ సెల్ ఉందంటే లెఫ్ట్ సైడ్ మీకు రైట్ సైడ్ నిఫ్టీ పుట్స్ కనిపిస్తుంటాయి. అక్కడ నిఫ్టీ కానీ బైక్ వస్తే మీకు రైట్ సైడ్ కాల్సే పైకి వచ్చేస్తాయి. మీకు ట్రేడింగ్ చాలా ఈజీ అవుతుంది. దీన్ని బేస్ చేసుకొని మీరు ట్రేడ్ చేసుకుంటే నేను అనుకుంటున్నాను. మన ఎగ్జిస్టింగ్ సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో మీరు ఈరోజు ఆల్రెడీ దీన్ని చేంజ్ చూసి మీరు కానీ హ్యాపీగా ఉంటే మీకు మన వాట్సాప్ దానికి మీరు మెసేజ్ పెట్టండి. ఇదే కంటిన్యూ చేయమని. లేదా మీకు ఏమైనా ఇబ్బందులు ఉంటే అది కూడా మాకు పోస్ట్ చేయండి. మాకు కొంచెం ఐడియా ఉంటుంది ఇది సిస్టమ్ అందరికీ వర్కౌట్ అవుతుందా కాదా అని చెప్పని దీన్ని ఒకసారి చూసుకోండి. ఇది నిఫ్టీకి సంబంధించింది. సేమ్ ఎస్ కేసు బ్యాంక్ నిఫ్టీకి సంబంధించి కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ బ్యాంక్ నిఫ్టీలో చూడండి ఈరోజు బ్యాంక్ నిఫ్టీ బైస్ ఉంటే ఇక్కడ కాల్స్ ఫస్ట్ బై ఉన్నాయి. పుట్స్ సెల్లో కానీ ఉంటే మీకు పుట్స్ బైలోకి వస్తాయి, పైకి కాల్స్ కిందకి వెళ్ళిపోతాయి సెల్లోకి. ఇది అబౌట్ మన లేటెస్ట్ మోడిఫికేషన్ డన్ ఆన్ ఆప్షన్స్కి ఈ స్పాట్కి లింక్ చేసి పెట్టింది. ఇది చాలా హెల్ప్ఫుల్గా ఉంటుందని నేను అనుకుంటున్నాను. దీన్ని చూసి మీరు ట్రేడ్ డెసిషన్స్ ఏమైనా ఉంటే తీసుకోవచ్చు. సబ్స్క్రైబ్ టు మార్కెట్ మ్యాడీ ఇఫ్ ఆర్ హ్యాపీ విత్ అస్.
మా లైవ్ బస్ సిగ్నల్ సబ్స్క్రైబర్స్ అయ్యండి. మీరు రెన్యూగా చేసుకోకుండా ఉంటే తప్పకుండా రెన్యూ చేసుకోండి. సో రేపు కూడా మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, రేపు కానీ బై ఎనీ ఛాన్స్ మార్కెట్ కానీ డౌన్ కానీ ఓపెన్ అయినా, మళ్ళీ ఈరోజు కూడా చూడండి మార్నింగ్ డౌన్ ఓపెన్ అయిందని కానీ ఎవరైనా సరి చేస్తుంటే వాళ్ళ పొజిషన్ ఇమాజిన్ చేసుకోండి ఎంత దారుణంగా ఉంటుందో. నియర్లీ అరౌండ్ 150 పాయింట్స్ పెరిగిపోయింది ఫ్రమ్ లో నుంచి, ఓపెన్ నుంచి. తర్వాత అసలు కిందకే రాలేదు. అందుకని రేపు మార్నింగ్ కూడా సేమ్ కండిషన్ ఉంటుంది. ఒకవేళ డౌన్ కానీ ఓపెన్ అయితే డోంట్ ఇమీడియట్లీ రష్ ఫర్ సెల్, వెయిట్ ఫర్ సమ్ టైమ్, మీకు ఐడియా వస్తుంది అది పైకి వెళ్తుందా కిందకి వెళ్తుందా అని చెప్పని. సో సబ్స్క్రైబ్ టు మార్కెట్ మ్యాడీ. థ్యాంక్ యూ అండ్ షేర్ అవర్ వీడియోస్ టు అదర్స్ ఆల్సో. థ్యాంక్ యూ.